లో గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత వివిధ డిపార్ట్మెంట్ల యొక్క కార్యక్రమాలని ఆ పనితీరుని ఒక్కటిగా పర్యవేక్షిస్తూ ఈ రోడ్డు రవాణా సంస్థ నష్టాలలో ఉంది. ఈ నష్టాల్లో ఉన్నటువంటి సంస్థని ప్రైవేటీకరణ చేయాలని గతంలో ఆలోచించినటువంటి దానికి భిన్నంగా ఈరోజు ఈ కార్యక్రమం ప్రధానంగా ప్రజాపాలన విజయ ఉత్సవాల్లో భాగంగా ఈ శాఖ మార్చులు గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు అంజన్ కుమార్ గారు, గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి గారు, ప్రభుత్వ సలహాదారు నరేందర్ రెడ్డి గారు, శాసన మండలి సభ్యులు వికాస్ రాజ్ గారు, సురేందర్ మోహన్ గారు, అదేవిధంగా మిగతా పెద్దలందరికీ ఇక్కడ విచ్చేసినటువంటి రోడ్డు రవాణా సంస్థకు సంబంధించినటువంటి ఆర్టీఏ కానీ అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ కానీ ఆర్టీసీ డిపార్ట్మెంట్ కానీ మీ అందరికీ ఖైరతాబాద్ ప్రజల తరఫున తెలంగాణ ప్రజల తరఫున హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఎన్నో సందర్భాల్లో మనం చూస్తూ ఉన్నాం రోడ్డు రవాణా సంస్థను మనం మెరుగుపరచాలని పార్టీ అధికారంలో వచ్చిన వెనువెంటనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ఉచితంగా బస్సులలో ప్రయాణించాలని వారు ఎక్కడ ప్రయాణించినా కూడా మరి వారికి ఉచితంగా అన్ని రకాలుగా సౌకర్యాలు ఇవ్వాలన్నటువంటి ఆలోచనతోని ఈరోజు రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏ జాతరలు జరిగినా మొన్న జరిగినటువంటి కొమరేలిలో కానీ లేకపోతే సమ్మక్క సారక్క జాతరలు కానీ యాదగిరి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్లో కానీ శ్రీశైలం వరకు కూడా మొన్న జరిగినటువంటి మరి కోటి దీపోత్సవాల కార్యక్రమంలో శ్రీశైలం కానీ ఇలాగా మన అక్కా చెల్లెళ్ళు పెద్ద సంఖ్యలో వివిధ జాతరలకు వెళ్ళడము కార్యాలకు వెళ్ళడం వాళ్ళ ఊర్లకి వెళ్ళడము పోవడం రావడం అంటే ఇప్పుడే మంత్రి గారు చెప్తా ఉండే సుమారు 1,15,000 మంది 15 లక్షల మంది ఇప్పటి వరకు ఉచితంగా బస్సులో ప్రయాణించారని. ఏ సంస్థ అయితే నిర్వీర్యం అయిపోయిందో ఏ సంస్థ అయితే పూర్తిగా మరి మూతపడుతుందన్నటువంటి దాన్ని లాభాల్లోకి తీసుకొచ్చినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి గారికి దక్కింది. కాబట్టి ఈ సంస్థ ఇంకా అభివృద్ధి చెందాలని ప్రజలు ఇంకా పెద్ద సంఖ్యలో ఈ యొక్క సంస్థ ద్వారా వచ్చేటువంటి లాభాలు కానీ ట్రాన్స్పోర్ట్ త్వరలోనే మనకు డబల్ డెక్ బస్సులు మన ముందే తిరుగుతూ ఉన్న ఎలక్ట్రానిక్ బస్సులన్నీ కూడా ఈ ఎలక్ట్రిక్ బస్సులు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ప్రత్యేకంగా హైదరాబాద్లో ఉన్నటువంటి కాలుష్యం కూడా పోయి మరి పొల్యూటెడ్ ఫ్రీగా సిటీగా అయ్యేటువంటి అవకాశం ఉంది. అందుకనే ముఖ్యమంత్రి గారు ఆలోచించారు ఈ రాష్ట్రం ఎట్లయితే రైజింగ్ హైదరాబాద్ అని రైజింగ్ తెలంగాణ అని హైదరాబాద్ రైజ్ అయినప్పుడే ప్రపంచవ్యాప్తంగా ప్రపంచంలో ఉన్నటువంటి వేరియస్ కంట్రీలో ఉన్నటువంటి వాళ్ళందరినీ వీ కెన్ అటెన్షన్ ది డ్రా ఆఫ్ దేర్ వేరియస్ డిపార్ట్మెంట్స్ కానీ లేకపోతే మల్టీనేషనల్ కంపెనీస్ కానీ ఆ రకంగా ప్రపంచం అందరూ కూడా దృష్టిని కేంద్రీకరించాలన్నటువంటి ఆలోచనతోని ఈ ఒకటే డిపార్ట్మెంట్ కాదు ఈ ఒకటే సంస్థ కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ సంస్థలన్నీ కూడా మెరుగుపరచాలని తద్వారా రాష్ట్ర ప్రజలకు ఏ నమ్మకంతోనైతే రాష్ట్రాల ప్రజలు అధికారం ఇచ్చారో వారికి ఆ స్థాయిలో మనం యొక్క ఫలాలు అందించాలన్నటువంటి సంకల్పంతో ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి కృషికి ప్రత్యేకంగా మీరందరూ ఆశీర్వదించాలని ఈ రాష్ట్రం ఇంకా సర్వతోముఖ అభివృద్ధి చెందడానికి మీరు కృషి చేయాలని మీరు దోహదపడాలని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ సంస్థలో ఉన్నటువంటి వికాస్ రాజ్ గారు కానీ అదేవిధంగా పెద్దలందరికీ కానీ మిగతా డిపార్ట్మెంట్ సంబంధించిన అందరికీ హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తూ ప్రత్యేకంగా పొన్నం ప్రభాకర్ గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఆనరబుల్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు, జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు, ఈ సబ్జెక్ట్ ఇన్ఛార్జి మంత్రివర్యులు, రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రులు సందేశం.